హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లోని మనం కొన్ని డౌట్స్ని క్లియర్ చేసుకుందాం. ఏంటంటే చాలామంది బిగినర్స్ ఏం అడుగుతున్నారంటే, బ్లౌజ్ మేము బాగానే కటింగ్ చేస్తున్నామండి, స్టిచ్చింగ్ కూడా కరెక్ట్గానే చేస్తాం, బ్లౌజ్ వేసుకున్న తర్వాత చంక దగ్గర కానీ లేదంటే చేతి దగ్గర కానీ ముడతల కింద వస్తున్నాయి, లూజ్గా వస్తుంది, కారణం ఏంటి? అంటే రౌండ్ తీయడమైనా ఆమ్ రౌండ్ అయినా ఏదైనా సరే పర్ఫెక్ట్గానే చేస్తున్నాం, అయినా సరే మాకు ఈ ప్రాబ్లం వస్తుంది, ప్రతి బ్లౌజ్కి కూడా ఇలాగే ప్రాబ్లం వస్తుంది, ఏంటి కారణం అని చెప్పేసి అడుగుతున్నారు. అదేంటంటే అండి, మనకి చిన్న మిస్టేక్స్ అంతే, ఇంకా అంతకన్నా పెద్దవి ఏమీ లేవండి. అది సాల్వ్ చేసుకుంటే మీరు బెస్ట్ టైలర్ అయిపోయినట్టే. సరేనండి, చిన్నవి అనమాట, చాలా చిన్నవి. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా డ్రా చేసేసాను. మీకు ఏంటంటే బ్యాక్ పార్ట్ వేరుగా ఫ్రంట్ పార్ట్ వేరుగా చేతులు మళ్ళీ వేరుగా చూపిస్తే కన్ఫ్యూజ్ అవ్వకుండా చాలా సింపుల్గా ఈజీగా మీకు అర్థమయ్యేటట్టుగా నేను ఇప్పుడు చూపిస్తాను. సరేనండి, ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ మనకి సైజుని బట్టి మీరు షోల్డర్ తీస్తారు. షోల్డర్ అనేటప్పటికి ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడికి మనం షోల్డర్ తీస్తాం. అదే రకంగా చంకదింపు తీస్తాం. తీసి ఆమ్ రౌండ్ తీసుకుంటాం. ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గరే మనకి ముడతలు వస్తున్నాయి కాబట్టి దాని గురించి చెప్పుకుంటున్నాం, కాబట్టి ఆ విషయం గురించి మనం ఇప్పుడు చూద్దాం. ఇంకొక దగ్గర ఏంటంటే ఫ్రంట్ పార్ట్లోని ఆమ్ రౌండ్ తీసుకుంటాం. ఇంక ఈ షోల్డరు మెడవెడల్పు అన్నది ఫ్రంట్ పార్ట్లోని బ్యాక్ ఎంత అయితే పెట్టామో అదే రకంగా మనం డ్రా చేసుకుంటాం. కాబట్టి ఈ షోల్డర్ పెట్టడంలో కానీ చంకదింపు పెట్టడంలో కానీ మనకి తేడా రాదు. ఏం తేడా వచ్చినా రౌండ్లోనే తేడా వస్తుంది. ఇంకొకటి చేయి దగ్గర, ఒకవేళ మీకు చేతి దగ్గర ముడత వచ్చినా సరే బ్యాక్లోనో ఫ్రంట్లోనో కూడా ఆమ్ రౌండ్లోనే తేడా వచ్చినట్టు అనమాట. అదే రకంగా మనకి బాడీలోని అంటే బ్యాక్ పార్ట్లో కానీ ఫ్రంట్ పార్ట్ ఆమ్ రౌండ్లో కానీ ముడతొచ్చింది అంటే హ్యాండ్లో కూడా తేడా ఉన్నట్టు. అలాగని చెప్పేసి చిన్న కట్లోని ఒక పావించు ఇందులోని అంత ఎక్కువ తేడా వచ్చేస్తుందా అండి అంటే, టైట్గా వేసుకోవాలని అనుకున్న వాళ్ళకి, బాడీ ఫిట్గా మనకి బ్లౌజ్ సెట్ అవ్వాలని అనుకున్నప్పుడు తేడా అన్నది కనిపిస్తుంది. లేదు, కొంతమంది ఏంటంటే బాగా టైట్గా బ్లౌజ్ అనేది యూజ్ చేయలేం, అంటే మనకి లూజ్గా వేసుకుంటారు, వాళ్ళకి ముడతలు వస్తాయి. లూజ్ ఎప్పుడైతే మనం బ్లౌజ్ వేసుకున్నామో ముడతలు అనేవి ఆటోమేటిక్గా ప్రతి దగ్గర కూడా మనకి లైట్గా ముడతలు అనేవి కనిపిస్తాయి, అంటే మన సైజ్ కన్నా కొద్దిగా లూజ్గా వేసుకున్నప్పుడు. కానీ టైట్గా వేసుకుని బాడీకి పర్ఫెక్ట్గా పట్టాలి, మనకి ఎక్కడా కూడా ఆమ్ రౌండ్ దగ్గర కానీ చంక భాగంలో ఎక్కడా కూడా మనకి ముడతలు రాకుండా ఉండాలి అంటే కనుక ఈ మూడు కూడా బ్యాలెన్స్ అన్నవి చేసుకోవాలి. సింపుల్ మెథడ్ అండి, సైజులతోనే సంబంధం లేదు. మనం డ్రా చేసినప్పుడు యాక్చువల్గా అయితే మామూలుగా అయితే కనుక ఆమ్ రౌండ్ కట్ట తీసేటప్పుడు రౌండ్ అనేది పైకి వెళ్ళిపోకుండా, అలాగే మరీ కిందకు వచ్చేయకుండా మ్యాక్సిమం ఏంటంటే ఎంత అందంగా ఇలా రౌండ్ తిరిగితే అంత అందంగా ఈ లైన్కి కలిపి రౌండ్ తీయడమే పద్ధతి. అంతే తప్ప ఇన్ని ఇంచీలకే తీయాలి అన్ని ఇంచీలకే తీయాలి అని చెప్పేసి ఏమీ ఉండదు. ఇక్కడ రౌండ్ తీయడమే మెయిన్ అనమాట. అది ఎంతైతే రౌండ్ తీసామో దానికి కొద్దిగా అరేంజ్ అన్నది తగ్గించుకోవడం అన్నది ఇక్కడ పద్ధతి. ఎప్పుడూ కూడా మీరు ఈ షోల్డర్ ఏంటి, ఈ చంకదింపు అన్నది ఫ్రంట్ పార్ట్లోనే మనం ఇలా ఈ డౌన్ తీసుకుని ఇది ఖచ్చితంగా ఈ ఎల్ షేప్ అన్నది మనం తీసుకోవాలి. ఇది తీసుకోకపోతే కనుక మనకి అంటే బ్యాక్ పార్ట్ పెట్టి ఆమ్ రౌండ్ ఇలా గీసేసి దాని తర్వాత మనం ఇలా లైన్ ఇక్కడ ఎక్కడో ఒక దగ్గర ఒక ఆరెంజ్ అనేది ఇలా డౌన్ చేసి ఒక గీత అనేది కిందకి తీసేసి ఫ్రంట్ పార్ట్లో లోతు తీసేమో అని అనుకుంటారు. ఆ పొరపాటు చెయ్యొద్దు. ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ని ఇక్కడ పెట్టండి. పెట్టిన తర్వాత ఇంతవరకు ఇలా లైన్ గీస్తారు. ఈ బ్యాక్ పార్ట్ ఈ ఆమ్ డౌన్ ఉంది కదా, ఇక్కడ కరెక్ట్గా వేలు ఇలా పెట్టి ఇది బ్యాక్ పార్ట్ పైన పెడతాం కదా, ఇలా తీసి ఇక్కడ డాట్ అనేది పెట్టండి. ప్రతి బ్లౌజ్ కటింగ్లోని కూడా నేను ఇదే చూపిస్తానండి. మన ఛానల్లో ఏ బ్లౌజ్ కటింగ్ చూసినా సరే మీకు అర్థమవుతుంది. సరేనండి, ఇప్పుడు మనం ఇక్కడ డాట్ పెట్టిన తర్వాత ఏంటంటే ఇక్కడ నుంచి ఈ లైన్ కలుపుతాం, ఇక్కడ నుంచి ఇక్కడ కూడా లైన్ గీసుకుంటాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడ కలుపుతాం, అప్పుడు ఎల్ షేప్ అన్నది వస్తుంది. ఈ ఎల్ షేప్ వచ్చిన తర్వాత మాత్రమే మనం రౌండ్ తీయాలి. ఎక్కువగా మ్యాక్సిమం తప్పులు జరిగేదంతా కూడా మనకి ఫ్రంట్ పార్ట్లోనే తప్పు చేస్తారు. ఈ ఎల్ షేప్ అన్నది పర్ఫెక్ట్గా ఉండాలి. సరేనండి, ఇప్పుడు మరి ఎలా రౌండ్ తీస్తే పర్ఫెక్ట్గా వస్తుందండి అని అడిగితే కనుక ఎప్పుడు కూడా ఏ సైజ్ అంటే అవనివ్వండి, అది చిన్న సైజ్ అవ్వచ్చు, పిల్లలకు అవ్వచ్చు, పెద్ద సైజ్ అవ్వచ్చు, బాగా పెద్ద సైజ్ అవ్వచ్చు, ఏదైనా సరే మీరు 1.5 ఇంచుకి రౌండ్ తీసుకోండి. బ్యాక్ పార్ట్లోని వెనక భాగంలోని 1.5 అంటే 1 ఇంచు 2 గీతలు ఎక్కువ, 1 ఇంచు 2 గీతలు ఎక్కువ, 1.5 అని అంటాం. ఈ 1.5 ఇంచు ఇక్కడ కరెక్ట్గా కార్నర్ దగ్గర నుంచి
ఈ 1.5 అన్నది కార్నర్ దగ్గర ఇలా పెట్టండి. పెట్టిన తర్వాత ఇంచీ టేప్తో ఈ చివర ఎంతవరకు అయితే వస్తుందో అంతవరకు ఇలా మార్క్ చేసి ఇలా లైన్ అన్నది డ్రా చేసుకుంటే చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ మెయిన్ అనమాట. ఇది 1.5 ఇంచ్ అనమాట. ఇక్కడి నుంచి మనం ఇక్కడికి కలపాలి, ఇక్కడి నుంచి ఇది ఇలా కలపాలి. ఇది కలిపేటప్పుడు మరీ పైకి వెళ్ళదు. అదే రకంగా ఇటు కలిపేటప్పుడు మనకి చెస్ట్ మార్కింగ్ మన సైజు ఉంటుంది కదా. సపోజ్ మనం 40 సైజు బ్లౌజ్ కటింగ్ చేస్తున్నాం, 40లోని 4వ వంతు 10 ఇంచీలు వస్తుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి 10 ఇంచీలు, ఇదేమో 2 ఇంచులు ఖర్చులకి. ఇక్కడ ఇది ఫిట్టింగ్ లైన్ అనమాట. ఇది మనకి చెస్ట్ మనకి ఒరిజినల్ మనకి సైజ్ అనమాట. ఈ మార్కింగ్కి ముందే మనకి రౌండ్ అనేది టచ్ అవ్వాలి, అంతే తప్ప ఇది దాటి ఇక్కడ వరకు వెళ్ళకూడదు. సరే, కొంతమంది ఏం చేస్తారంటే ఇలా 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 తీసుకొచ్చి అలా కలుపుతారు. అలా కలపకూడదు. ఇప్పుడు ఇక్కడ చేయవలసింది ఏంటంటే నెమ్మదిగా ఇలా డాట్స్ ఇలా పెట్టుకుని ఇక్కడ కిందే సాధ్యమైన ఆటోమేటిక్గా మీకు తెలిసిపోద్ది. అలాగని కింద అంటే ఇలా కింద అని చెప్పి పెట్టారంటే స్ట్రైట్ వచ్చేస్తాయి. అలా కాకుండా ఆటోమేటిక్గా రౌండ్ తిప్పుకుంటే నీట్గా వచ్చేస్తుంది. సరేనండి, ఇలా చూసారా కరెక్ట్గా ఈ లైన్ దగ్గరికి ఇలా కలిసింది చూసారా, మనం పెట్టిన ఫిట్టింగ్ దగ్గరికి కలిసింది. అలాగని ఇక్కడికే రావాలని ఏమీ లేదు. బాగా పెద్ద సైజులు అంటే ఇక్కడికి వస్తుంది చెస్ట్ మార్కింగ్. నేను అనేది ఏంటంటే చెస్ట్ మార్కింగ్ కన్నా ముందే కలుస్తుంది. సరేనండి, ఇలా రౌండ్ అనేది తీసుకోండి. అంటే 1.5 ఇంచ్కి తీసుకోండి. మరి పెద్ద సైజులు అయ్యేటప్పటికి క్లాత్ తక్కువైపోతుంది కదా అని అనుకుంటారు. లేదండి, పెద్ద సైజులు అయ్యే కొద్దీ కూడా షోల్డర్ అనేది పెంచుకుంటాం. షోల్డర్ పెంచేటప్పటికి అది ఇలా ఇంతవరకు వస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా మనకి ముందుకు వెళ్ళింది కాబట్టి 1.5 ఇంచ్కి తీసుకుంటాం. 1.5 ఇలా తీసుకున్నారు అంటే కనుక బాగా క్లాత్ అనేది ఈ రౌండ్ అనేది ఇక్కడికి పైకి వెళ్ళిపోద్ది. ఇలా పైకి వెళ్ళిపోయేటప్పుడు క్లాత్ మీకు ఇక్కడ ఎక్కువగానే స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా క్లాత్ అనేది ఎక్కువ మిగులుతుంది. దానివల్ల ఏంటంటే అక్కడ లూజ్ క్రియేట్ అయ్యి మీకు ముడత వస్తుంది. అంతే, ఏమీ లేదు ఇందులో. పెద్ద ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఇక్కడ 1.5 పెట్టారు కదా, ఇక్కడికి వచ్చేటప్పటికి ఇందులోంచి 6 ఇంచ్ తగ్గించుకోవాలి. 6 ఇంచ్ తగ్గించాలి అంటే 1.5కి 6 ఇంచ్ తగ్గిస్తే 3.5 వస్తుంది. అంటే 1 ఇంచ్ కన్నా 2 గీతలు తక్కువ. ఈ 2 గీతలు తక్కువ దగ్గరికి ఇక్కడికి ఇలా పెట్టి చక్కగా ఇక్కడ కూడా ఇలా ఇంచీ టేప్ దగ్గర మార్కింగ్ పెట్టండి. ఇక్కడ నుంచి ఇలా లైన్ గీసుకున్నా సరే పర్వాలేదు, లేదంటే అవసరం కూడా లేదు. ఈ మార్కింగ్ అనేది మనకు ఉండాలి. ఇక్కడి నుంచి నెమ్మదిగా ఇలా కలపండి. ఇది కొద్దిగా కింద దగ్గరగానే మనకి త్వరగా లైన్కి టచ్ అయిపోద్ది ఈ లైన్ అన్నది, ఎందుకంటే లోతు ఇక్కడ ఈ డిస్టెన్స్ తక్కువ అవ్వడం వల్ల. సరేనండి, ఇలా మనం ఇలా మార్క్ చేసేస్తాం. ఇప్పుడు చూసారు కదా, ఇది బాగా దగ్గరికి వచ్చింది. ఫ్రంట్ పార్ట్లోని మనకి చంక భాగం దగ్గర స్కిన్ అనేది తక్కువగా ఉంటుంది, బ్యాక్ పార్ట్లోని ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి క్లాత్ ఎక్కువ కావాలి, ఇక్కడ క్లాత్ తక్కువ కావాలి. అదే రకంగా హ్యాండ్కి కూడా బ్యాక్ పార్ట్లోనే మనం లోతు తీయం, ఫ్రంట్ పార్ట్లోనే లోతు తీస్తాం. అది కూడా ఏంటనేది కూడా మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు ఈ 2 బాగానే పెట్టాం. ఇప్పుడు మీకు మళ్ళీ ఇంకొంతమందికి ఇంకొక డౌట్ రావచ్చు, మీరు ఇది ఇటు 1.5 పెడుతున్నానండి, ఇక్కడ 3.5 పెడుతున్నాను, అయినా సరే నాది లూజ్ వస్తుంది అంటారు. అది హ్యాండ్లో చూద్దాం తర్వాత. లేదు, హ్యాండ్లో కూడా ప్రాబ్లం కాదు, అయినా సరే లూజ్ వస్తుంది అంటే ఇంకొక సొల్యూషన్ ఉంటుందండి. ఏంటంటే మనకి ముడతలు వస్తున్నాయి, షోల్డర్ దగ్గర కూడా లూజ్గా వస్తుంది అని మీకు ఏమైనా అనిపిస్తే కనుక ప్రాబ్లం అన్నది షోల్డర్లో ఉందని అర్థం. 1.5 ఇంచ్ కానీ 6 ఇంచ్ కానీ ఇక్కడున్న ఎంతైతే మీరు షోల్డర్ పెట్టారో ఇక్కడున్న షోల్డర్ని కొద్దిగా ముందుకు జరుపుకోండి. అంటే ముందుకంటే అటువైపు కాదు, మన వైపుకి, ఫోల్డింగ్ వైపుకి. సపోజ్ నేను ఇక్కడ 6 ఇంచీలు పెట్టాను. ఇక్కడ షోల్డర్ అనేది నేను చూసారు కదా 6 ఇంచీలకి పెట్టాను. ఇక్కడ 6 ఇంచులకు పెట్టి ఇక్కడ 1.5కే పెట్టాం, ఇక్కడ 3.5కే పెట్టాం. హ్యాండ్లోని పర్ఫెక్ట్గా తీసాం, అయినా సరే మనకి ముడతలు వస్తున్నాయి. అలా వస్తుంది అంటే కనుక షోల్డర్ని తగ్గించుకోవాలి. అప్పుడు ఏంటంటే ఒక 1/2 ఇంచ్ అన్నది ఈ ఇక్కడ నుంచి 5.5 ఇంచులకి కనీసం పెట్టుకోండి. పర్ఫెక్ట్గా ఏంటంటే షోల్డర్ మనకి ఎక్కువైనా సరే ఈ ప్రాబ్లం అన్నది వస్తుంది. ఎందుకు అంటే షోల్డర్ ఇలా ఎక్కువైపోవడం వల్ల క్లాత్ అనేది మనకి ఎక్కువైపోయింది, మనకి కావాల్సిన లూజ్ కన్నా ఎక్కువైపోయింది. దానివల్ల మనకి అంతా ముడతల కింద వస్తుంది అని అర్థం. సరేనండి, దాని తర్వాత ఇక్కడికి ఇలా తీసుకుంటారు. 1/2 ఇంచ్ అన్నది డిఫరెంట్ వస్తుంది, మనకి ఇటువైపుకి వస్తుంది అనమాట. ఇలా వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే చూసారు కదా, ఇంత డిస్టెన్స్ తేడా వచ్చేసింది. ఇక్కడ 1.5 ఇంచ్కి రౌండ్ మళ్ళీ తీసుకుంటారు. తీసుకునేటప్పటికి మనకి క్లాత్ అనేది ఎంత తక్కువ వచ్చిందో చూసారా, ఎంత తేడా వచ్చిందో. ఇక్కడ నుంచి ఇలా రావాలి. ఈ రౌండ్ అనేది మనం ఇలా తీసుకుంటాం. చూసారు కదా,
ఇక్కడ వచ్చింది, ఆరెంజ్ కిందకి డౌన్ అయింది. ఇప్పుడు ఈ డిస్టెన్స్ అన్నది మనకి తగ్గిపోవడం వల్ల ఆ ముడత అన్నది మనకి ఆ లూజ్ అన్నది తగ్గిపోయింది. చూసారు కదండి, ఈ తేడా చిన్న టిప్ అనమాట, చిన్న టెక్నిక్. ఇది మీరు అర్థం చేసుకోగలిగితే సరిపోద్ది. అంటే ముడత వచ్చింది అంటే అంత బాగానే ఉంది, షోల్డర్ టైట్గానే ఉంది, అస్సలు భుజాలు జారట్లేదు, అయినా ముడత వస్తుంది అంటే కనుక ఈ మామూలుగా ఈ డిస్టెన్స్ మీరు పెంచేశారు అని అర్థం. లేదు నేను పెంచలేదు, పర్ఫెక్ట్గానే పెట్టాను, 1.5 ఇంచుకే పెట్టాను, అయినా సరే ముడత వచ్చింది అంటే కనుక షోల్డర్ పెరిగినట్టు. షోల్డర్ని తగ్గించుకోండి. సరేనండి, ఇంతవరకు క్లియర్ కదా. బ్యాక్ పార్ట్లో తగ్గించుకుంటే ఆటోమేటిక్గా బ్యాక్ పార్ట్ పెట్టే మనం ఫ్రంట్ కటింగ్ చేసుకుంటాం కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ కూడా షోల్డర్ అనేది సేమ్ టు సేమ్ వస్తుంది. ఇంకంతే, ఇక్కడ చేంజ్ చేసుకోవాల్సింది ఏమీ లేదు. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ దగ్గరకు వచ్చేటప్పటికి చాలామంది ఏం చేస్తారంటే ఆర్మ్ రౌండ్కి అంటే మనకి చెస్ట్ లూజ్కి 4/4 తీసుకుని చేతి వెడల్పు కటింగ్ చేసుకోవడాలు, లేదనుకుంటే ఆది బ్లౌజ్ నుంచి షోల్డర్ దగ్గర నుంచి ఆర్మ్ రౌండ్ కొలుచుకుని పెట్టుకోవడాలు ఇవన్నీ చేస్తాం. ఒక్క విషయం అండి, మీరు ఆది బ్లౌజ్ని కొలుచుకుని బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మనం మార్కింగ్లు అన్నవి చేసాం. చెస్ట్ సైజ్ ఏంటి, నడుం సైజు, షోల్డరు, మెడ వెడల్పు, మనకి నెక్ ఎంత పొడవు ఉండాలి ఏంటి అన్నీ కూడా ఇక్కడే వచ్చేసాయి. ఇప్పుడు ఎన్ని వచ్చిన తర్వాత మనం పార్ట్స్ అన్ని జాయింట్ చేసిన తర్వాత హ్యాండ్ తీసుకెళ్ళి జాయింట్ చేయవలసింది మనం ఈ బ్లౌజ్కి, ఆది బ్లౌజ్కి కాదు. చాలా వరకు మిస్టేక్ ఇక్కడే అవుతుంది. అదేంటంటే చేతి లూజు అంటే చేతికి మనం ఫోల్డింగ్ చేస్తున్నప్పుడు ఆ వెడల్పు ఎంత పెట్టాలి అన్నది, ఆ వెడల్పు పెట్టి మనం షేప్ తీసేటప్పటికి ఏమవుతుందంటే అయితే జాయింట్ చేసేటప్పుడు హ్యాండ్ పొడవు ఎక్కువైపోద్ది, అంటే హ్యాండ్ వెడల్పు మన చంక దగ్గర అతికించినప్పుడు ఎక్కువైపోద్ది లేదా తక్కువైపోద్ది. ఎక్కువైతే పర్లేదు, కటింగ్ చేసి తీసేసుకుంటాం. తక్కువైపోయేటప్పుడు ఏమవుతుందంటే మనకి ఆ షేప్ అన్నది మనం ఎక్కడో తీస్తాము కానీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు అది ఎక్కడికో వెళ్తుంది. కాబట్టి ఈ ప్రాబ్లం అన్నది మ్యాక్సిమం ఎక్కువగా ఏ ప్రాబ్లమే ఎక్కువగా వస్తుంది. సరేనండి, ఇప్పుడు మరి ఎలా కటింగ్ చేసుకోవాలండి అంటే కనుక నేను ఛానల్ పెట్టినప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి ఇదే చెప్తున్నానండి. మీరు చేతిని మనం 4 మడతలు ఎంత వెడల్పు ఉండాలి అన్నది మాత్రం మీరు ఇప్పుడు కటింగ్ చేస్తున్న బ్యాక్ పార్ట్ని మీరు తీసుకోండి. ఇప్పుడు ఇది ఇక్కడ షోల్డర్ తగ్గేస్తే వచ్చిన రౌండ్ ఇది వదిలేయండి. మనం ముందు లైన్ తీసుకున్నాం కదా, ఇది ఆర్మ్ రౌండ్. ఇప్పుడు ఈ బ్లౌజ్కి ఆర్మ్ రౌండ్ ఇది. ఇప్పుడు ఈ ఆర్మ్ రౌండ్ ఇక్కడ మనకి చెస్ట్ మార్కింగు, ఖర్చులు మొత్తం ఇంతవరకు మార్కింగ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ ఆర్మ్ రౌండ్ అంతా కూడా ఎంత ఉందన్నది కొలుచుకోవాలి. ఇక్కడి నుంచి ఇలాగ ఇంచీ టేప్ ఇలా పట్టుకోండి, ఇలా పట్టుకుని ఇంచీ టేపు ఈ ఆర్మ్ రౌండ్ లైన్ ఒకే రకంగా వచ్చేటట్టు చూడండి. ఈ అంచు మాత్రమే మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇంచీ టేప్ అన్నది మనకి రౌండ్ తిరగదు కాబట్టి ఇది ఇలా వెళ్తుంది, అది పట్టించుకోవద్దు. మీరు కరెక్ట్గా ఇక్కడ కొలుస్తున్నారా లేదా ఇలా వేలు పెట్టి ఇలా నొక్కి పెట్టి ఇలా కొలండి. కొలిస్తే కనుక ఇంచుమించులోని నాకు 10.5 ఇంచీలు అన్నది వచ్చింది. ఇప్పుడు ఈ 10.5 ఇంచులకి 1 ఇంచు తగ్గించేసి 9.5 ఇంచీలు మనకి హ్యాండ్ వెడల్పు ఉండేటట్టుగా చూసుకోండి. మరి 1 ఇంచు ఎందుకు తగ్గించమంటున్నారండి అంటే కనుక ఇక్కడ షోల్డర్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు అరేంజ్ అన్నది మనకి వేస్ట్గా పోద్ది, అంటే ఖర్చులకి పోద్ది. తర్వాత హ్యాండ్ కూడా మనం చేతికి కూడా కరువు తిప్పుతాం, అంటే షేప్ ఇచ్చుకుంటాం, అందులో అరేంజ్ అన్నది కవర్ అయిపోద్ది. ఖచ్చితంగా మీకు సరిపోద్ది అనమాట. మీరు ఈ బాడీకి జాయింట్ చేసేటప్పుడు ఇక్కడ కూడా మనకి అంటే ఫ్రంట్ వైపు లోతు తీసుకుంటాము, బ్యాక్ వైపు ఏమో లోతు తీసుకోము, అంటే 2 ఆర్మ్ రౌండ్లు ఒక రకంగా ఉండవు. ఇప్పుడు ఈ బ్యాక్ సైడ్ ఎక్కువగా ఉంటుంది, ఇక్కడ తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలా తీసుకున్నారు అంటే కనుక ఒకవైపు 1/4 ఇంచు ఎక్కువ వస్తుంది, ఒకవైపు కరెక్ట్గా సరిపోద్ది. లేదా 2 వైపులా కూడా ఒక 1/4 ఇంచు అన్నది హ్యాండ్ వెడల్పే ఎక్కువ అవుతుంది తప్ప తగ్గే సమస్య లేదనమాట. మీరు ఇంకా హ్యాండ్కి ఎప్పుడు కూడా ప్రాబ్లం వచ్చే సమస్య లేదు. ఇది బ్లౌజ్కే కాదండి, డ్రెస్సెస్ కన్నా దేనికన్నా సరే ఇదే మెథడ్. మీరు పిల్లలకి స్టిచ్చింగ్ చేస్తున్నా, పెద్దవారికైనా ఎవరికైనా సరే ఇదే పద్ధతి. షర్ట్ అయినా సరే ఏదైనా సరే ఇదే పద్ధతి. సరేనండి, 9.5 ఇంచు అంటే ఇప్పుడు ఇది 10.5 ఇంచులు వచ్చింది కదా, 1 ఇంచు తగ్గించి 9.5 ఇంచులు అన్నది ఫోల్డింగ్ కావాలి. యాక్చువల్గా ఇవి కటింగ్ చేసిన తర్వాత ఇది 4 మడతలు వేసిన తర్వాత 9.5 ఉండాలి. 9.5 పూర్తిగా లేకపోతే మనం ముక్కలు అతికించుకుంటాం. అది చాలాసార్లు నేను బ్లౌజ్ కటింగ్లోనే ఆల్మోస్ట్ మనకి ముక్కలు అతుకులు అనేవి వస్తూనే ఉంటాయి, చూశారు. కానీ ఇప్పుడు ఏంటంటే క్లియర్గా అర్థం అవ్వాలి అంటే కనుక ఇక్కడ ఈ ఫోల్డింగ్ నుంచి ఇక్కడే నేను మార్కింగ్ అన్నది హ్యాండ్ మార్కింగ్ ఎలా చేసుకోవాలన్నది చూస్తున్నాను. చూడండి, ఇలా 9.5 ఇంచీలు అన్నది ఇక్కడ నుంచి ఇలా పట్టుకోవాలి. ఇది వెడల్పు అనమాట. ఇక్కడ నుంచి ఇలాగా ఇది
వెడల్పుని ఇలా మనం మార్కింగ్ చేస్తే హ్యాండ్ వెడల్పు అన్నది ఇలా చూసుకున్నారంటే కనుక మీకు అస్సలు చేతిలోని తేడా వచ్చే సమస్య లేదనమాట. ఇప్పుడు కింద నుంచి పైకి మనం హ్యాండ్ పొడవు ఎంత పెట్టుకోవాలన్నది చూసుకుందాం. నాకు 5 ఇంచీలు కావాలి. 1 ఇంచు కలుపుకొని ఖర్చులకి 6 ఇంచీల దగ్గరికి ఇక్కడికి ఇలాగా మార్కింగ్ చేస్తున్నాం. ఇక్కడి నుంచి కూడా 6 ఇంచీలకి ఇలా మార్కింగ్ చేస్తున్నాం. ఎందుకంటే మనకి లైన్ స్ట్రైట్గా రావడం కోసం ఈ మార్కింగ్ నుంచి ఇక్కడికి ఇలాగా కలిపేసుకుంటున్నాం. ఇప్పుడు మనకి ఏంటంటే వెడల్పు అన్నది మనం బ్యాక్ సైడ్ ఆర్మ్ రౌండ్ పెట్టి మనం తీసుకున్నాం. పొడవు అన్నది మనకి ఆది బ్లౌజ్ నుంచి తీసుకున్నాం. మనకి భుజం కుట్టు దగ్గర నుంచి కింద వరకు మనకి ఎంతైతే ఉందో పొడవు అన్నది మనం తీసుకుంటాం. అలాగే లూజ్ కూడా తీసుకుంటాం. సపోజ్ ఈ బ్లౌజ్కి లూజ్ అనేది 6 ఇంచీలు ఉందనుకోండి. 6 ఇంచీలకి మార్కింగ్ చేస్తాం. 2 ఇంచీలు ఖర్చులకి. ఈ 2 ఇంచీలు ఖర్చులని ఎలా డిసైడ్ అవుతుంది అంటే కనుక ఇక్కడ బ్యాక్ సైడ్లో నేను 2 ఇంచీలు ఖర్చులకు పెట్టాను. అదే రకంగా ఇక్కడ ఫ్రంట్ వైపు కూడా 2 ఇంచీల ఖర్చులు అన్నది ఉంది. అదే రకంగా హ్యాండ్ కూడా 2 ఇంచీల ఖర్చులనే ఉండాలి. అలా అయితేనే సైడ్ జాయింట్లు మనకి ఒకే రకంగా వస్తాయి. సరేనండి. ఇప్పుడు ఈ 2 ఇంచీలు ఇక్కడ కూడా 2 ఇంచీలు ఖర్చులు అనేది మనకి ఉండాలి. ఇప్పుడు చంకదింపు అన్నది 3 ఇంచీలు నేను మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు మామూలుగా అయితే బాగా చిన్న సైజు అంటే 30 లోపు సైజుల వాళ్ళకి 2.5 పెట్టండి. మిగతా వాళ్ళందరికీ కూడా చిన్న చేతులకి 3 ఇంచీలు పెట్టండి, సరిపోద్ది. ఇంకా అంతకన్నా ఎక్కువగా మీరు మార్పులు చేయవలసిన అవసరం లేదు. ఇది కూడా మీకు క్లియర్గా చెప్తున్నాను. సరేనండి. ఇక్కడి నుంచి ఇక్కడికి మార్కింగ్ చేసేదాన్ని చంకదింపు అంటాం. ఇక్కడి నుంచి ఇక్కడికి 3 ఇంచీల దగ్గరికి ఇలా మార్కింగ్ అన్నది చేయండి. ఇప్పుడు ఈ 2 ఇంచీలు ఖర్చులు అన్నది లోపల వైపుకి స్ట్రైట్గా లైన్ అన్నది మార్కింగ్ చేసుకోవాలి. ఎంత? 2 ఇంచీలే. ఈ ఖర్చులు కరెక్ట్గా 2 ఇంచీలు అన్నది ఇక్కడి నుంచి ఇలా మనం మార్కింగ్ చేసుకుంటాం. ఇక్కడికి ఇలా ఒక మార్కింగ్ పెట్టండి, కరెక్ట్గా 2 ఇంచీలని మనకి తెలియడం కోసం. సరేనండి. ఇది 2 ఇంచీలు ఖర్చులు పెట్టాం కదా. ఇక్కడికి వచ్చేటప్పటికి బాగా చిన్న సైజులు అయితే 1.5 ఇంచు, లేదు అంటే కనుక మిగతా వాళ్ళందరూ కూడా 36 సైజు నుంచి అందరూ కూడా 2 ఇంచీలకి మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి 2 ఇంచీలు మార్కింగ్ పెట్టుకోవాలి. ఖచ్చితంగా మార్కింగ్ పెట్టుకునే తీయాలా అని ఏమీ లేదండి. ఇక్కడ నుంచి మామూలుగా పద్ధతి అయితే ఇలా ఇక్కడ నుంచి ఇలా రౌండ్ వచ్చి తర్వాత ఇలా డౌన్ చేస్తాం అనమాట. బిగినర్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇలా డౌన్ చేసేవచ్చు, ఇంతవరకు కూడా వెళ్ళొచ్చు. అందుకని ఈ ఇంచీ గురించి సింపుల్గా ఉంటుంది, అర్థమవుతుంది అని చెప్పేసి చెప్పడం. సరేనండి. ప్రత్యేకించి ఇక్కడ 1.5, 1, 2 ఇంచీలే మార్కింగ్ చేసుకోవాలి అని ఏమీ లేదు. మీకు చెయ్యి తిరిగింది అంటే కనుక ఇలా తీసేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు ఈ 2 కాకుండా ఇంకా పైకి వెళ్ళిపోయింది అనుకోండి, ఇలా ఇక్కడ తీసారనుకోండి ఏమవుతుందంటే ఇక్కడ క్లాత్ అనేది మనకి పైకి వెళ్ళిపోయి ఎక్కువ క్లాత్ అనేది మిగిలిపోద్ది, చంక టైట్ అయిపోద్ది, ఇంకొకటి లూజ్ అనేది విపరీతంగా వచ్చేస్తుంది. సరేనండి. అది ఇప్పుడు ఈ 2 ఇంచీల దగ్గర నుంచి ఈ 2 ఇంచీలకి మనం షేప్ తీయాలి. షేప్ తీసేటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఇలా ఇక్కడ మనం స్ట్రైట్గా లైన్ గీసేయడం, ఇక్కడ నుంచి పైకి వెళ్ళడం, తర్వాత ఇక్కడ నుంచి కిందకి వెళ్ళడం, ఇన్ని చేస్తారు. కాబట్టి షేప్ అనేది పర్ఫెక్ట్గా రాదు. కర్వ్ స్కేల్తో కానీ మనకి ఇలాంటి సింపుల్ మెథడ్లో చూపించడమే తప్ప దాంట్లో మీకు షేప్ అన్నది పర్ఫెక్ట్గా రాదు. ఎప్పుడు కూడా ఫ్రీ హ్యాండ్, మీ చేత్తో మీరే మనం ముగ్గులు ఎంత ఈజీగా పెడతామండి అలాగే మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఈ 2 ఇంచులని డౌన్ అయిపోవాలి, ఇక్కడి నుంచి ఇలా డౌన్ అయిపోవాలి, ఇక్కడికి కలపాలి. మనం మార్కింగ్ చేస్తుండగానే మన కళ్ళు అనేవి ఇక్కడికి ఇలా మనకి ముందు ఇక్కడికి వెళ్ళాలి అని ఫిక్స్ అయిపోవాలి. ఫిక్స్ అయిపోతే ఆటోమేటిక్గా చెయ్యి అనేది వెళ్ళిపోద్ది. ఇలా ఇక్కడి నుంచి ఇలా రౌండ్కి వచ్చి చిన్న డౌన్ తీసేటప్పటికే తెలిసిపోద్ది. ఇంకెంతకన్నా డౌట్ తీసారంటే అక్కడికి వెళ్ళదు. ఇక్కడి నుంచి ఇలా తీసుకొచ్చి ఈ 2 ఇంచుల దగ్గరికి కరెక్ట్గా కలిపేయండి. ముందు డాట్ వేసుకోవాలి. బాగుంది, పర్ఫెక్ట్గా వచ్చింది అని అన్నప్పుడు ఇక్కడి నుంచి ఇలా ఇదే డాట్స్ మీద ఇలా లైన్ అనేది మార్కింగ్ చేసేసుకోవాలి. సరేనండి. ఇప్పుడు ఇలా మనం మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం ఇది ఫిట్టింగ్ లైన్ అనుకున్నాం, ఇది ఖర్చుల లైన్, ఇది ఇలా. ఇప్పుడు ఈ 2 ఇంచీలు అన్నది మనకి క్లారిటీ వచ్చింది. ఇక్కడ 2 ఇంచీల దగ్గర నుంచి మనం కరువు తీసాం, ఈ 2 ఇంచీల దగ్గరికి కలిపాం. ఈ మధ్యలో ఉన్న డిస్టెన్స్కి మాత్రమే లోతు తీయాలి. అది ఒకవైపు మాత్రమే ఓపెన్ చేసుకుని ఒకవైపే తీయాలి. అది ఎలా తీయాలి అంటే కనుక రెండిట్లకి మధ్యలోని ఇంచుమించులో 6.5 వచ్చింది అంటే 3 ఇంచీలు ఒక గీత దగ్గర ఇలాగ ఒక మార్కింగ్ అనేది పెట్టండి. అంటే
ఇక్కడ చేసి అరెంజ్ మాత్రమే లోతు తీయండి, అతిగా తీయాల్సిన అవసరం లేదు. మహా అయితే 30 ఇంచు అయితే కనుక బాగా డౌన్ అయిపోద్ది, అరెంజ్ తీసుకుంటే సరిపోద్ది. లేదు బాగా లూజ్ ఎక్కువ వచ్చేస్తుంది అని అనుకున్న వాళ్ళు 30 ఇంచు కూడా తీయొచ్చు, అంతే తప్ప ఇంక అంతకన్నా ఎక్కువ డౌన్ చేయకూడదు. మరీ ఎక్కువ వేరియేషన్ వచ్చేసిందంటే కనుక ముందు వైపు లాగి పెట్టినట్టుగా అప్పుడు టైట్ అయిపోయి ముడతలు వచ్చేస్తాయి. కాబట్టి అరెంజ్ తీసుకుంటే అన్ని సైజుల వరకు సరిపోద్ది. ఇక్కడి నుంచి ఆరెంజ్కి పర్ఫెక్ట్గా ఇలా ఒక మార్కింగ్ చేయండి. ఇలా నేను ఈ ఆరెంజ్కి ఇలా కలుపుతున్నాను అంటే మీకు అర్థం అవడం కోసం, అంటే ఈ ఆరెంజ్ దగ్గరికి టచ్ అవ్వాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా ఆరెంజ్కి తీసేయండి, దాని తర్వాత ఇక్కడి నుంచి ఇలా కలిపేయండి, అంతే. ఆటోమేటిక్గా ఈ లోతు అనేది వస్తుంది. ఇక్కడ మనకి లోతు తగ్గేటప్పటికి, ఈ ఫ్రంట్ పార్ట్ లోతు తగ్గేటప్పటికి దీనికి జాయింట్ చేస్తే ఫ్రంట్ వైపు ముడతలు అనేవి మనకి క్లియర్ అయిపోతాయి. ఇది ఈ లైన్ ఏమో, పై లైన్ ఏమో వెనక భాగం ఉంది. ఈ వెనక భాగంలో లోతు తీయలేదు, అలాగే బ్యాక్ పార్ట్లో కూడా తీయం. కాబట్టి ఆ రెండిట్లకి బ్యాక్ సైడ్ మనకి స్కిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ అలా సెట్ అయిపోద్ది. అందుకనే 3 కూడా మీకు ఒకసారి నేను డ్రా చేసి చూపించడానికి కారణం. ఇప్పుడు ఇక్కడ మనం ఇలా కొలిచినప్పుడు 10.5 ఇంచీలు వచ్చింది కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడి నుంచి ఇలా కొలుచుకుని చూసుకోండి, మీకు పర్ఫెక్ట్గా ఎంత వచ్చిందన్నది మీకు తెలుస్తుంది. చూసారా, కనిపిస్తుంది కదండి. ఇది 10 నెంబరు 2 గీతలు 10.5. ఇది చూడండి, ఇలా 10.5 ఇంచీలు పర్ఫెక్ట్గా మనకి వచ్చేస్తుంది అనమాట. ఎక్కడా కూడా మనకి తేడా రాదు. ఎందుకంటే మనం కటింగ్ చేసిన తర్వాత జాయింట్ చేయవలసింది మనం ఈ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్స్కే. కాబట్టి ఇక్కడ మనం ఎంత ఖర్చు తీసుకున్నామో ఏంటి దాన్ని బట్టే మనం హ్యాండ్ కటింగ్ కూడా చేసుకోవాలి. ఇది చూడండి, ఇలా కొలుచుకుంటే కరెక్ట్గా 10.5 ఇంచీలు వచ్చేసింది. సరేనండి, ఇలా ట్రై చేసి చూడండి. బ్లౌజ్లో మీకు ఎక్కడ కూడా తేడా లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఫస్ట్ పాయింట్ ఇక్కడ రౌండ్ తీసేటప్పుడు 1.5కి తీయండి, ఇక్కడ 30 ఇంచుకి తీయండి. ఇక్కడ మనకి వెడల్పు అన్నది ఈ షేప్ తీసుకునేటప్పుడు ఈ వెడల్పు అన్నది బ్యాక్ సైడ్ ఆమ్ రౌండ్ కొలుచుకుని దాంట్లో 1 ఇంచు తగ్గించుకుని హ్యాండ్ వెడల్పు తీసుకోండి. ఆ తర్వాత ఖర్చులు ఎంత పెట్టుకున్నామో అంత స్ట్రైట్ లైన్ రావాలి, ఇక్కడ కొద్దిగా స్ట్రైట్గా ఉండాలి. ఆ తర్వాత మిగతాది కర్వ్ తీసుకోండి. ఆటోమేటిక్గా మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సరేనండి, ఈ టిప్స్ యూజ్ చేసి మీరు బ్లౌజ్ కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేస్తే కనుక పర్ఫెక్ట్గా కుదురుతుంది. సరేనండి, వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.